ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేరం మహిళలు చేసినా పురుషులు చేసినా ఒకటే అంటున్నారు కదా. నేరాలు చేయడానికి పురుషులని స్త్రీలని ఉండదండి. మేమెందుకు చంపకూడదు, మేము కూడా చంపుతాము, మేము చంపలేమా? బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అంటే వీళ్ళ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ కానీ ఎక్స్పోజర్ కానీ. భర్తను స్కెచ్ చేసి లేపేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు. భర్త అకృత్యాలు భరించలేక భార్యలు తిరగబడి ఉన్నాయి. క్రిమినల్స్ ఆర్ నాట్ బోర్న్, క్రిమినల్స్ ఆర్ మేడ్. మేము మా ఫ్రస్ట్రేషన్ కానీ, మా కోపాన్ని, పగని కానీ, మా రివెంజ్ ఎందుకు తీర్చుకోకూడదు? ఆడవాళ్ళని ఎంత మందిని చంపేశారు. ఒక 2-3 సంఘటనలు జరిగాయో లేదో మొత్తం మహిళా లోకాన్నే క్రిమినల్స్ అంటున్నారు, నేరస్తులు అంటున్నారు. స్త్రీ చేత పురుషుడు శారీరకంగా హింసించబడకపోవచ్చు, కానీ మానసికంగా హింసించబడేటువంటి సంఘటనలు చాలా ఉంటాయి. పురుషులు చేతకాని తనం అని అనుకోవచ్చు కదా సార్. చేతగాంతనంగా అవుతుంది. అబ్బాయిలు అయితే గజగజ వణికిపోతున్నారు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే. భయాలు పుట్టుకొచ్చేసాయని ఇంకేదో జరిగిందని మనం చెప్పలేము. అమ్మ నాన్న చూపించిన సంబంధం చేసుకోవద్దు, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు. క్రైమ్ అనేది పెరిగిపోతుంది అటు ఆడవాళ్ళలోని మగవాళ్ళలోని. మేము కూడా చంపుతాము, మేము చంపలేమా? చాలా మంది అంటున్నారు మహిళా లోకం నిద్ర లేచింది. ఈ రకమైన స్వేచ్ఛ పెరిగింది, ఇది ఆగడం చాలా కష్టం. వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, వెల్కమ్ చెప్దాం దానికి కూడా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేరాల్లో మహిళల పాత్ర పెరిగిందా? ఇప్పుడు పురుషులు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారా? జరిగిన 4-5 ఘటనలను బట్టి స్త్రీలందరూ కూడా నేరస్తులే అని ప్రచారం చేస్తున్నారు. క్రైమ్ ని లైట్ గా తీసుకునే స్వభావం మనుషుల్లో ఎలా డెవలప్ అయింది? ఒకరిద్దరు తప్పు చేస్తే మహిళలందరూ తప్పు చేశారని సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు. అసలు ఈ రుగ్మతలను నయం చేసే ఔషధం ఏమైనా ఉందా? మరి దీనిపైన డిబేట్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. మరి సార్తో పాటు డాక్టర్ సాల్మన్ రాజ్ గారు, అడ్వకేట్ కూడా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మరి నెక్స్ట్ మన మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమా మేడం కూడా ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీనా. సార్, మందడి గారు, మరి నేరం మహిళలు చేసినా పురుషులు చేసినా ఒకటే అంటున్నారు కదా. ఏదో 1-2 సంఘటనలు జరిగాయి కాబట్టి మహిళలను టార్గెట్ చేశారు. అంటే పురుషులు నేరాలే చేయట్లేదని అనుకోవాలంటారా? దీనికి ఏం చెప్తారు మీరు? నేరాలు చేయడానికి పురుషులని స్త్రీలని ఉండదండి. నేర ప్రవృత్తి అనేది కొన్ని జీన్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొన్ని అంతర్భాగంగా కొన్నాళ్ల పాటు దాన్ని రగిలిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఇది ప్రజలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళు నేరం చేస్తారు, మగవాళ్ళు నేరం చేస్తారు పర్టికులర్ చెప్పడానికి లేదు. నేరం ఎవరైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏంటంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. గతంలో ఈ నేరాలు ఇట్లాంటివి చాలా జరిగాయి. ఇవే రకమైన సంఘటనలు కొన్ని పల్లెటూళ్ళలో అక్కడక్కడ భర్త అకృత్యాలు భరించలేక భార్యలు తిరగబడి ఉన్నాయి, చివరికి వాళ్ళ ప్రాణాలు తీసినే ఉన్నాయి, కోకొల్లుగా సంఘటనలు ఉన్నాయి. కానీ అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు బాగా బయటకు వస్తున్నాయంటే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు కెమెరాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, కోట్లాది మంది దగ్గర కెమెరాలు ఉన్నాయి. అంటే ఫోన్ ఉంటే కెమెరా ఉన్నట్టే లెక్క. టక్కున బంధించేయడం, దాన్ని బయట పెట్టేసి తీసుకురావడం జరుగుతోంది. దీనివల్ల కొంచెం ఎక్కువగా బయటకు వస్తున్నాయి తప్ప ఈ మధ్య ఏదో కొంతమంది మాత్రమే చేసినంత మాత్రంలో అందరిలో భయాలు పుట్టుకొచ్చేసాయని ఇంకేదో జరిగిందని మనం చెప్పలేము. కాబట్టి నేర ప్రవృత్తి అనేది ఎవరి దగ్గర ఉన్నా దాన్ని మనం తప్పనిసరిగా ఖండించాల్సిందే. ఆ నేరాల్ని తగ్గించాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందే, ప్రజల నుంచి కూడా ఆ రకమైనటువంటి చైతన్యం రావాల్సింది. నేర ప్రవృత్తి ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడైనా సరే ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలన్న కోరిక ఉంటే బాగుంటుంది. మేడం, సార్ చెప్పినట్టుగా సోషల్ మీడియా, టీవీ, ఫోన్స్, ఓటీటీ ఈ ఎఫెక్ట్ కూడా చాలానే ప్రభావితం చూపిస్తుంది అని చెప్తున్నారు. అంటే మహిళలు ఇలా టర్న్ అవ్వడానికి మేము కొంతమందితో మాట్లాడాం. వాళ్ళ కామెంట్స్ లో కూడా ఏమంటున్నారంటే, అప్పుడు మా పైన చేశారు కదా, ఇప్పుడు మేము రివెంజ్ తీసుకుంటున్నాము, అలా ఎందుకు చూడట్లేదు, మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మహిళలే ఎందుకు నేరస్తులను చూపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేం చెప్తారు మరి? అది ఒక కారణమే. కొత్తగా కనిపెట్టాల్సిన కారణం ఏంటంటే, ఇప్పుడు అణిచివేయబడిన మనసులతో అణిగి మణిగి ఉన్నారు ఎంతకాలం ఆడవాళ్ళు. ఇప్పుడు సమానత్వాలు బాగా ఎక్కువయ్యాయి కాబట్టి, అంటే అన్నిటిలో సమానత్వాలు సాధించారు కాబట్టి మేము మా ఫ్రస్ట్రేషన్ కానీ, మా కోపాన్ని, పగని కానీ, మా రివెంజ్ ఎందుకు తీర్చుకోకూడదు అనే ఒక మనస్తత్వాన్ని కానీ మేము ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, మేము ఎందుకు చంపకూడదు, మగవాళ్లే చంపుతున్నారన్న కేసులు వింటున్నాము అని మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మేమెందుకు చంపకూడదు, మేము కూడా చంపుతాము, మేము చంపలేమా అనేటువంటి ధోరణిలోకి వచ్చారు. కాబట్టి కోపం వచ్చినా వాళ్ళు ఆపుకోవట్లేదు. మరి కొట్టాలనిపిస్తే కొడుతున్నారు, చంపాలనిపిస్తే చంపుతున్నారు. ఎందుకంటే మేము కూడా మనుషులమే, మాకు కూడా సమానత్వాలు ఉన్నాయి, మేము కూడా అర్హత ఉంది మాకు కూడా శిక్షించడానికి. ఈ ధోరణి ఎక్కువ పెరిగిపోయింది సార్. అంటే ఇప్పుడు
మీరు లీగల్ గా మధ్యలో ఉన్నారు కాబట్టి ఏంటంటే బ్యాలెన్సింగ్ మాట్లాడాలి. Yes, yes. ఇప్పుడు పోక్సో చట్టం అని అది నిర్భయ చట్టం అని ఇన్ని చట్టాలు వచ్చినా కూడా సరే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే భర్తలను స్కెచ్ చేసి లేపేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు. అప్పట్లో గృహహింస చట్టాలని చెప్పి మహిళల పట్ల కూడా చాలానే జరిగాయి అంటున్నారు. అంటే ఇన్ని చట్టాలు వచ్చినా కూడా ఆఖరికి బలయ్యేది మహిళలే కదా అనేది ఒక ధోరణి ఉంది. అంటే ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఎందుకు ఇలాంటివన్నీ ఆగట్లేదు? ఇలా చూస్తున్నాం మనం. నిన్న మొన్న కూడా వరకట్న వేధింపులు అని చెప్పేసి 70 లక్షల కట్నం ఇస్తే కూడా వాళ్ళు ఇంకా కట్నం తీసుకురామని చెప్పి అమ్మాయిని ఇబ్బంది పెడితే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంటే ఎందుకంటారు చట్టాలు న్యాయాలు జరగట్లేదు అంటారా? Criminals are not born. Criminals are made based on the circumstances and వీళ్ళ లైఫ్ circumstances కానీ ఎక్స్పోజర్ కానీ దీన్ని బట్టి మీకు ఒక క్రిమినల్ అయ్యే ఒక అవకాశం వస్తుంది. సో యూ కమిట్ అ క్రైమ్. రెండోది, మీరు ఐ విల్ డిస్అగ్రీ విత్ వాట్ యూ సెడ్ అండి. చట్టాలు అన్నవి అంటే మెన్కే ఎక్కువగా ఉన్నాయి, విమెన్కి లేవు అంటే ఇట్స్ రాంగ్ అండి. 498 చూసుకుంటే ప్యూర్లీ ఫర్ వైఫ్స్ అండి. 125 సిఆర్పిసి ఓకే 70% ఫర్ వైఫ్స్ అండి. తర్వాత మనము డివిసి యాక్ట్ చూసుకుంటే మోస్ట్లీ అది ఫర్ విమెన్. ఈ చట్టాలన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఈ పాక్సో ఉంది, లెట్ ఇట్ బి అ మేల్ ఆర్ అ ఫీమేల్ చైల్డ్, పాక్సో అప్లికబుల్ అవుతుంది. చట్టాలు ఎక్కువగా ఇండియాలో ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయటాకే ఉన్నాయండి. మగవాళ్ళకి ప్రత్యేకమైన చట్టం లేదు. గృహహింస చట్టం ఎవరికి అప్లికబుల్ అవుతుందండి? ఆడవాళ్ళకే, మగవాళ్ళకి కాదు. 498 ఎవరికండి? మెంటల్ అండ్ ఫిజికల్ హారాస్మెంట్ ఆడవాళ్ళకే. సో ఇట్లాంటి చట్టాలు ఉండబట్టి చట్టాలు న్యాయాలు కూడా మాతో ఉన్నారు, ఎవరేం చేసుకోగలరు, ఏమీ చేసుకోలేరు అని. మొన్న కర్ణాటక హైకోర్టులో ఒక కేసు వచ్చింది. అదేంటంటే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. ఒక 1 year తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిందండి. హస్బెండ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో, నా వైఫ్ కనిపించలేదు అని. కొంతకాలం తర్వాత ఒక బాడీ దొరికింది. పోలీస్ వాళ్ళు ఏం చేశారు, నువ్వే చంపేశావు అమ్మాయిని అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి 1.5 year జైల్లో పెట్టారు. 1.5 year తర్వాత ఈ అమ్మాయి ఇంకెక్కడో కనిపించింది ఎవరికో, వేరే ఆయనతో ఆవిడ కాపురం పెట్టింది. మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి లేదు నన్ను ఫాల్స్లీ ఇంప్లికేట్ చేశారు. ఇట్లాంటివి కూడా ఉదాంతాలు అవుతున్నాయి. అందులో ఈ లేడీస్ ఏం చేస్తున్నారండి, వాళ్ళు వాళ్ళ పారమరితో పారిపోయి జీవించడానికి ఇంకొకరిని బాడీ చంపేసి ఆ బాడీ వీల్దే అని చెప్పి ఆ బాడీకి ఈవిడ చీర కట్టడం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో విమెన్ హ్యావ్ గాన్ టు అ గ్రేటర్ ఎక్స్టెంట్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్స్ అండి. ఇన్నేళ్ళు మగవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ అండి. అంటే వీళ్ళకేంటి, ఆర్ ది ఇండియన్ లాస్ షీల్డింగ్ దిస్ ఉమెన్ అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. ఇండియన్ లాస్ విమెన్ ఎంత ఎంపవర్ చేస్తున్నారంటే వీటిని మిస్యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అయ్యిందండి. దీనివల్ల కూడా అందుకనే ద లా హ్యాస్ టు బి అమెండెడ్, ఎస్పెషలీ ద స్పెషల్ లాస్ ఫర్ ఎంపవరింగ్ విమెన్. వీటిని అమెండ్ చేయాలండి. సో వీటిని అమెండ్ చేసేదాకా ఈ క్రైమ్స్ అన్నిటిని కూడా మనం అరికట్టలేము. ఎందుకంటే సోషల్ మీడియా ఒకటి బాగా ఇంపాక్ట్, ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందండి. దాని తర్వాత మూవీస్ ఇంపాక్ట్ కూడా ఉంది. హౌ లాంగ్ మూవీస్ మనకి ఏం మెసేజ్ పంపిస్తున్నాయి? ఏ మూవీలో చూసినా ఒక ఫీమేల్ క్రిమినల్, ఒక ఫీమేల్ విలన్, క్రైమ్స్ అన్నీ కూడా అంటే అట్టిపండు ఒలిచి పెట్టినట్టుగా మూవీస్ అన్నీ కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ చూసి వీళ్ళ మైండ్ సెట్ అన్నవి దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టువర్డ్స్ కమిటింగ్ క్రైమ్ అండి. సో వీటిని అరికట్టాలంటే ద సొసైటీ హ్యాస్ అ లార్జర్ రెస్పాన్సిబిలిటీ టు ప్లే అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ లార్జర్ రెస్పాన్సిబిలిటీ. సో మందడి గారు, ఇప్పుడు వివక్ష పరంగా మనం మాట్లాడుకుంటే చాలా మంది అంటున్నారు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు, గతంలో చాలానే జరిగాయి కదా, ఆడవాళ్ళని ఎంత మందిని చంపేశారు, అప్పుడు ఎవరు ఎందుకు ఇంత హల్చల్ చేయలేదు, ఇంత ట్రెండ్ నడవలేదు, ఒక 2-3 సంఘటనలు జరిగాయి లేదో భర్తలను స్కెచ్లేసి చంపేస్తున్నారని మొత్తం మహిళా లోకాన్నే భ్రష్టు పట్టేలాగా మాట్లాడుతున్నారు. క్రిమినల్స్ అంటున్నారు, నేరస్తులు అంటున్నారు, క్రైమ్ అంటున్నారు. అబ్బాయిలు అయితే గజగజ వణికిపోతున్నారు, పెళ్లిళ్ళు చేసుకోవాలంటే మాకు పెళ్ళే వద్దు అంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, దీనికి ఏం చెప్తారు? ఉమెన్ శారీరకంగా ఇంతకుముందు ఎక్కువగా సంఘటనలు జరగకపోయినా మానసికంగా మగవాళ్ళని హింసించేటువంటి పరిస్థితి, ప్రవృత్తి మ్యాక్సిమం ఉమెన్లో ఉన్నది అనేటువంటి విషయం మొదటి నుంచి తెలుసు మనకి. ఇవాళే కాదు, మనకు పురాణాల నుంచి తీసుకున్నా కూడా స్త్రీ చేత పురుషుడు శారీరకంగా హింసించబడకపోవచ్చు, కానీ మానసికంగా హింసించబడేటువంటి సంఘటనలు చాలా ఉంటాయి. ఎందుకంటే భార్యాభార్యల సంఘాలు ఇప్పుడు భారతదేశంలో కొన్ని వేల సంఘాలు పుట్టాయి. ప్రతి రాష్ట్రంలో కొన్ని సంఘాలు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. వీళ్ళని అడిగితే చెప్తారు, ఒక్కొక్కరి చరిత్ర తీసుకుంటే మేము అసలు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండగలిగే పరిస్థితి మాకు కనబట్టలేదు అంటారు. రకరకాల కారణాల చేత అంటే వాళ్ళల్లో ఉన్న విసుగు,
కోపం, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అసహనాలన్నిటి కూడా పురుషుల మీద ప్రదర్శిస్తారు. ఎందుకంటే పురుషులు చేతకాని తనం అని అనుకోవచ్చు కదా సార్. చేతగానితనం కావచ్చు, మంచితనం కావచ్చు, మరి మంచితనం కూడా ఉండదు, చెప్పలేదు. కుటుంబ పరంగా ఆడదాని మీద అనేకమైనటువంటి ప్రెషర్స్ ఉంటాయి. భర్త ఏం చేస్తాడంటే ఉద్యోగరీత్యా బయటికి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో ఆవిడ ఎదుర్కొంటుంది. సో అటువంటి అసహనం కానీ, కోపం కానీ, అల్లసట కానీ, చేయలేని తను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కోపం రూపంలో ఇంకెవరి మీద చూపించాలి? భర్త మీదే చూపిస్తుంది. అంటే వారు చెప్పినట్టుగా ఒకవేళ ఇంట్లో ఉండే సమస్యలు చాలా ఉండి ఆ రకంగా వచ్చేవాళ్ళు. కొంతమంది మంచి జీవితం గడుపుతున్న వాళ్ళు, చక్కగా వాళ్ళకి కావాల్సిన వసతులు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, కానీ స్వేచ్ఛ లేదు నాకు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత నువ్వు స్వేచ్ఛగా బతుకుతున్నావు, వాడేమో వ్యాపారం కోసం ఉద్యోగం కోసం బయటకు వెళ్తున్నాడు. అది దాన్ని స్వేచ్ఛ అనడం కరెక్టో కాదో మనకు తెలియదు సంగతి. ఎందుకంటే మరి అతను బయటికి వెళ్ళి సంపాదన చేయలేకపోతే ఇంట్లో ఇవన్నీ రావు కదా. తనకు కావాల్సిన సౌకర్యాలు వసతులు అన్నీ రావాలి, పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి కావాలంటే అతను కష్టపడి అతను సంపాదిస్తేనే ఇక్కడ ఈ రకమైన సుఖవంతర జీవితం ఇచ్చే అవకాశం ఉంది. కానీ నువ్వైతే తిరిగి వస్తున్నావు, నేను మాత్రం ఇంట్లోనే ఉంటున్నాను, నాకు స్వేచ్ఛ లేదు, నీకు మాత్రమే స్వేచ్ఛ ఉందని తిరగబడ్డ స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇందులో మనం ఎవరిది తప్పు ఎవరిది పొరపాటు చెప్పడం కష్టం. ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి అక్కడ ఫిజికల్ హెరాస్మెంటా లేకపోతే మెంటల్గా ఏదో ఒక రకమైన హెరాస్మెంట్ ఉంది. అయితే ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మేడం గారు ఇందాక చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టుగా కూడా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం బాగా పెరిగింది ఈ మధ్య. దానికి గతానికి ఇప్పటికి మధ్య వ్యత్యాసం ఏంటంటే, ఆర్థిక స్వాతంత్రం పెరగడం ఒకటి, రెండోది ఏమిటంటే మీకు సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రత్యక్షం తెలియడం ఒకటి. సార్ ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ కూడా లేకుండా క్రైమ్ అనేది పెరిగిపోతుంది అటు ఆడవాళ్ళలోని మగవాళ్ళలోని. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఎందుకు పెరుగుతుంది అంటారు? ప్రైమరీ ఇప్పుడు మొన్న మీరు ఈ కర్ణాటక కేసు తీసుకున్నా, మెడ్రాస్ కేసు తీసుకున్నా, యూపీ హనీమూన్ కాండ్, మేఘాలయ, ఈ మేఘాలయ ఇన్సిడెంట్ తీసుకుంటే ఇట్స్ అ ప్రీ మ్యారిటల్ అఫైర్. వేరేవన్నీ తీసుకుంటే దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. విమెన్ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఎక్స్ట్రా మ్యారిటల్ అండ్ ప్రీ మ్యారిటల్ అఫైర్స్. కాబట్టి ఇక్కడ చూస్తే మీరు భర్తల్నే చంపేశారు. ఎవరితో కలిసి? బాయ్ ఫ్రెండ్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి భర్తల్ని చంపేశారు. ప్రీ మ్యారిటల్ అఫైర్స్ అండ్ దిస్ సెక్షువల్ అఫైర్స్ ఆర్ యాక్చువల్లీ ఈ విమెన్ అందరినీ కూడా లీడ్ చేస్తుందండి, అంటే ఈ క్రైమ్స్ కమిట్ చేయటానికి. తర్వాత రెండోది ఇందాక అనుకున్నట్టు ఈ టీవీ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయండి. దే ఆర్ గివింగ్ అ రాంగ్ మెసేజ్. మూవీ ఇండస్ట్రీ కూడా ఇందాక మనం అనుకున్నట్టు, అందరూ చెప్పినట్టు, దే ఆర్ ఆల్సో గివింగ్ అ రాంగ్ మెసేజ్. ఇందాక మేడం అన్నారు వీళ్ళు ఇంకా చీకట్లోనే ఉన్నారు. అవును, నిజమే. చాలా మందికి తెలియదండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, ఎట్లా జీవించాలి, ఏం చేయాలన్నది తెలియదు. చాలా మంది భర్తలు ఓకే స్ట్రిక్ట్గా ఉంటారు. అది కాకుండా మ్యారేజ్ అనేది ఒక కమిట్మెంట్ అండి, ఒక అండర్స్టాండింగ్, ఒక రెస్పాన్సిబిలిటీ. ఇమీడియట్ మర్డర్ ఇస్ నాట్ సొల్యూషన్ కదండి. మేమున్నాం, లాయర్స్ అంతా ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. మీరు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే మీరు భర్తని లీగల్గా డివోర్స్ చేసుకోవచ్చు. అవునా? మీరు లీగల్ నోటీసెస్ ఇచ్చుకోవచ్చు. సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు కాంజుగల్ రైట్స్ సీక్ చేసుకోవచ్చు. అండ్ సెక్షన్ 13 యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ ఫైల్ డెసిల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఎన్నో ఉన్నాయి. అయినా కానీ మీకు మర్డర్స్ ఎందుకు? హైకోర్ట్ హెస్ గివెన్ డైరెక్షన్ ఏంటి అంటే, సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ అడ్వాన్సెస్ హస్బెండ్ చేశాడు, హస్బెండ్ వాళ్ళ ఫాదర్ చేశాడు, హస్బెండ్ ఇస్ అ పర్వర్ట్ అని చెప్పి మెడ్రాస్ హైకోర్టు చెప్పింది ఏంటి, నీకు అలిమనీ రాదు, నీకు మెయింటెనెన్స్ రాదు. ఎందుకంటే యూ హ్యావ్ సబ్జెక్టెడ్ ది హస్బెండ్ అండ్ హిస్ పేరెంట్స్ టు మెంటల్ క్రూయాలిటీ అన్నారు. ఈ హత్యలన్నీ మెయిన్ జరగడానికి, భార్యలు భర్తల్ని చంపేయడానికి ఏంటి అంటే, డివోర్స్లు తీసుకోకుండా, లీగల్ రెమెడీస్ తీసుకోకుండా చేయడానికి, కేవలం వాళ్ళ ఆస్తులు కొట్టేయటానికి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. అంతకన్నా ఇంకేమీ లేదు. కోర్ట్స్ లేవండి, లాయర్స్ లేరా? డివోర్స్ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. ఎందుకు లీగల్ గా డివోర్స్ తీసుకోవచ్చు, మీడియేషన్ కి వెళ్ళొచ్చు, కన్సిలియేషన్ కి వెళ్ళొచ్చు. ఇవన్నీ లేకుండా దే ఆర్ మర్డరింగ్ ప్యూర్లీ బికాస్ ఆస్తుల కోసం. మందరి గారు, ఇప్పుడు మామూలుగా మహిళలు చాలా సున్నిత మనస్కులు, ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, ఓపిక ఉంటుంది అని అంటారు కదా. అలాంటి ఆడవాళ్ళు ఒకేసారి ఇంత క్రైమ్ కి దిగజారిపోవడానికి బలమైన కారణం ఏమైనా ఉందా? పరిస్థితులు కూడా దానికి కారణం కావచ్చు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత జీవితాల్లో చాలా మార్పులు వచ్చేసాయండి. సపోజ్ అంతకుముందు ఒక సంఘటన మనకు జరిగింది, మీరు వినే ఉంటారు. భర్తకి పిల్లలకి, 3 పిల్లలకి విషం పెట్టి చంపించింది భార్య. కారణం ఏంటంటే, తన ఓల్డ్ ఫ్రెండ్, ఎప్పుడో చిన్నప్పుడు క్లాసులో చదువుకున్నవాడు, తనంటే బాగా ఇష్టపడి మోజుపడ్డవాడు, పాత విద్యార్థుల సమ్మేళనం చేశారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందరూ కలిసి ఒక దగ్గర గుడి ఆ రోజు పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో అతని ఈ అమ్మాయికి దగ్గర సన్నిహితం అయిపోయి, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత
భర్తను వదిలించుకుంటే మనం ఇద్దరం శాశ్వతంగా కలిసి ఉండొచ్చు కదా అని ఇద్దరు ప్లాన్ చేసుకొని చివరికి కన్న బిడ్డలకి విషయం పెట్టేసి భర్తకు కూడా విషయం పెడితే ఆ భర్త ఎస్కేప్ అయ్యి అనుకోకుండా ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ రావడం తప్పించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ విషయం మొబైల్ ఫోన్స్ కమ్యూనికేషన్ బాగా పెరిగింది. ఒకప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది, విడిపోయారు, ఎవరికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఆ ఫోన్లు కూడా ఏమైనా ఉంటే ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది, ఫోన్ చేస్తే ల్యాండ్ లైన్ ఫోన్ ఎవరెత్తుతారో తెలియదు, అది సీక్రెట్స్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఈ కమ్యూనికేషన్ పెరిగిపోయి చాట్స్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ ఈ జరిగిన సంఘటన సెకండ్లలో తెలియడం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడటం, ఆ గత పరిచయాలు ఇంతకుముందు పురుషుడు ఉపయోగించుకునేవాడు, ఎందుకంటే పురుషుడు బయటికి వెళ్ళేవాడు కాబట్టి ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉపయోగించుకునేవాడు. ఇప్పుడు స్త్రీలు దాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. తమ పరిచయాలు అంటే భర్తతో ఒక రకమైన ఏ రకంగా సాన్నిధ్యం లేకపోయినా ఏదైనా అసంతృప్తి ఉంటే ప్రియుడు ఇమీడియట్ గా ఇంకొక ఎక్స్ట్రా మ్యారిటల్ గా ఇంకో రకమైనటువంటి సాన్నిధ్యం పెట్టుకోవడం, ఆ సంబంధాలను పెంచుకోవడం, ఆ సంబంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఉన్న సంబంధాలని వదిలించుకోవడానికి దీని ఒక మార్గంగా ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ పెరిగింది. ఈ కమ్యూనికేషన్ మంచికి కాకుండా కమ్యూనికేషన్ చెడుకు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి మాకు అర్థం అవుతుంది. కమ్యూనికేషన్ పెరగడం వల్ల భయం పోయింది, మనసుకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ దొరికింది వాళ్ళకి. ఇన్ని చూపిస్తున్నారు కదా, అన్ని కొన్ని ఫేక్ ఉంటాయి అందులో, కానీ ఫేక్ రియల్ అనేది వీళ్ళు తెలుసుకునే స్థితిలో ఉండరు. ఇన్ని చూపిస్తున్నారు కదా, ఇంతమంది చేస్తున్నారు కదా, నాకేంటి భయం, నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా అంత స్వేచ్ఛగా నేను బయటకు ఎందుకు వెళ్ళకూడదు, ఏదైనా నేను ఎందుకు చెయ్యకూడదు అన్న దగ్గర స్టార్ట్ అవుతారు వాళ్ళు. చివరికి పరిస్థితుల ప్రభావంతో, పరిస్థితులు అనుకూలంతో వాళ్ళు నేరాలు చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అలా దారితీస్తుంది. స్వేచ్ఛ అన్నారు కదా మేడం, అయితే చాలా మంది కొంతమంది బయట నేను కలిసినప్పుడు అడుగుతాం, రీసెంట్ గా ఇలా జరుగుతున్నాయి కదండి ఇన్సిడెంట్స్ చాలా వరకు, మెన్స్ ని అడిగినప్పుడు ముఖ్యంగా, అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు, లేడీస్ ఇలా ఎందుకు టర్న్ అయిపోతున్నారు, ఇలా హస్బెండ్స్ ని ఎందుకు చంపేస్తున్నారు, ఇల్లీగల్ అఫైర్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కామన్ ఆన్సర్ ఏంటంటే స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కువైపోయిందండి, లేడీస్ కి ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేసాము, మేమే చేసాము ఆ తప్పు, అంటే భార్యను ఫ్రీగా వదిలేసాము, సరే ఎంజాయ్ చేయండి అలా ఇలా అని చెప్పడం వల్లే ఈ రోజు వాళ్ళు ఇలా టర్న్ అయ్యారని చెప్పేసి మెన్స్ అంటున్నారు. అది కరెక్టే అంటారా మ్యామ్? అది కంప్లీట్ గా కరెక్ట్ కాదండి. ఎందుకనంటే మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే అనాదిగా అది ఇప్పుడున్న పరిస్థితులకి అప్లికబుల్ కాకపోవచ్చు. ఒకప్పుడు ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టి పెంచేవాళ్ళు ఇంట్లో. మహా చదువుకుంటే స్కూల్కి వెళ్ళి టైంకి ఇంటికి వచ్చేయాలి, కాలేజ్కి వెళ్తే టైంకి ఇంటికి వచ్చేయాలి, విత్ ఇన్ ఏజ్ మ్యారేజ్ చేయాలి, విత్ ఇన్ ఏజ్ పిల్లలు పుట్టాలి, ఒక సంరక్షణలో ఆ వ్యవస్థ నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అన్ని ప్లేసులకి వెళ్తున్నారు, అన్ని చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు, సమాజ పరిస్థితులు మారిపోయాయి, క్రైమ్స్ పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో కూడా ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంత సాధించిన తర్వాత, ఎంత సమానత్వం వచ్చిన తర్వాత స్పేస్లోకి వెళ్తున్నారు, ఇంకా ఎక్కడికో వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇంకా మా మీద ఈ అణిచివేత ఎందుకు అనే తిరుగుబాటు ఆడవాళ్లలో రావటం వల్ల అవసరానికి మించిన స్వేచ్ఛ, దీనివల్ల మగవాళ్ళ అభిప్రాయం అలా మారింది. దానికి తగ్గట్టుగా ఆడవాళ్ళు ఇలా అనుకోవడం వల్ల అన్ని సమానంగా చేస్తున్నారా లేదా, సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, మరి అబ్బాయిలందరితో చేరి ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే ఫ్రెండ్స్ అంటున్నారు. ఫ్రెండ్సే కావచ్చు, కానీ ఆ సమానత్వం అలా తీసేసుకోవడం వల్ల మెంటల్గా అలా మీద కాళ్ళేసి మాట్లాడటం, భుజాల మీద చేతులేసి మాట్లాడటం, ముద్దులు పెట్టుకుంటూ మాట్లాడటం, ఏంటంటే ఇదంతా ఫ్రెండ్షిప్ అంటున్నారు. మా మధ్యన లవ్ ఏం లేదు, మా మధ్యన ఫిజికల్ రిలేషన్స్ ఏమీ లేవు, కానీ ఫ్రెండ్షిప్ అంటే అంత అతి స్వేచ్ఛతో కూడుకున్నటువంటి జీవితం, మగవాళ్ళతో సమానంగా మేము సమాజంలో అన్ని చేయటానికి వీలుగా అంత స్వేచ్ఛ మాకు కావాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. కానీ అది చాలా దుష్ఫలితాలని ఇస్తుంది అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది, కొంతకాలం అయిన తర్వాత ఇవి ఆగిపోతాయి. చూడండి, చాలా మంది అంటున్నారు సార్, ఇప్పుడు ఏంటంటే మహిళా లోకం నిద్ర లేచింది, మేము ఇప్పటిదాకా మాకేం తెలియట్లేదు, కానీ ఇప్పుడు మేము ఇలా లేదు, మేము ప్రతిదాన్ని ఎదురిస్తాం, ప్రతిదాన్ని మాట్లాడతాం, వ్యతిరేకిస్తామని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మహిళలు ఇలా గృహహింస, కట్నాలు చనిపోయినప్పుడు అయ్యో చనిపోయిందా, అయ్యో అమ్మాయి చనిపోయిందా, అయ్యో అమ్మాయి సూసైడ్ చేసుకుందా అనేవాళ్ళు. మరి ఇప్పుడు అబ్బాయిలను చంపేస్తున్నారు కదా, అబ్బాయిలు కూడా చనిపోతున్నారు కదా, మరి ఏమైపోయాయి ఈ మహిళా సంఘాలు, ఎవరు ఎందుకు బయటకు రావట్లేదు, మరి అంటే వీళ్ళ వైపు ఎవరు మాట్లాడరా అంటే ఏం చెప్తారు? ఫస్ట్లీ అంతకుముందు ఆ జెండర్ బయాస్ అనేది ఉండింది, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ. సో విమెన్ అండ్ మెన్ ఆర్ యాక్చువల్లీ ఈక్వల్. సునీత విలియమ్స్ గారిని చూసుకుంటే షీఈస్ అన్ ఆస్ట్రోనట్, షీ వెంట్ టు ద మూన్. సో మేల్ ఫీమేల్స్ యాక్చువల్లీ ఈక్వల్. జెండర్ ఈక్వాలిటీ, హస్బెండ్ అవ్వనివ్వండి, వైఫ్ అవ్వనివ్వండి, ఎవ్రీబడి షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ. ఇప్పుడు ఆర్టికల్ 19 ఉంది,
nobody should be actually discriminated against race, against gender ani undi. The article 19 only is giving us a right that you should not be discriminated based on race, religion, gender and all that. Yes. అట్లాంటప్పుడు how can a husband actually discriminate a wife? You cannot discriminate. సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి. దీనివల్ల కూడా ఆడవాళ్ళు అట్లా బయటకు వచ్చి, అంటే ఇప్పుడు డార్విన్స్ థియరీ ఉంది, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఆపోజిట్ ఈక్వలెంట్ రియాక్షన్. అట్లాంటిది హస్బెండ్ ఎంత సప్రెస్ చేస్తాడో ఈ వైఫ్ ఎంత కాలం సప్రెస్ అయ్యి ఉంటుందండి. మన ఫర్ బియరింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది కదండి. ఎంతవరకు ఒక వైఫ్ భరించగలదు? సడన్ గా ప్లాన్ వేసి ఇంకా అట్లాంటి థాట్స్ వస్తాయి. ఎస్. భరించే కెపాసిటీ కోల్పోతారండి. Yes. అక్కడ దాకా తీసుకురాడు. అంటే కెపాసిటీ కోల్పోతే చంపేయడమే కరెక్ట్ అంటారా? అంటే ఇంకా దే గో అవుట్ ఆఫ్ కంట్రోల్. కరెక్ట్ కాదు, ఆ టైంలో అదే జరుగుతుంది. ఏదో ఒకటి రివెంజ్ కోరుకుంటుంది. విచక్షణ జ్ఞానం ఉండదు కదా. అంటే ఎంతసేపు exactly. మేము అణిగి వీడున్నంత ఉండాలి కాలం నా బ్రతికుంటే Exactly. అన్న ఆలోచన పెరిగిపోతుంది. అంటే అంతే చేసేస్తున్నారు సార్. మరి తర్వాత జరిగే పరిణామాలు ఎందుకు ఆలోచిస్తలేదు? అంటే ఆ మనశ్శాంతి అంత ఆలోచించలేదు. ఇదిగా వస్తుంది అనమాట. దీనికి ఒక రచయిత దాదాపు 400 మంది ఖైదీల్ని, ఏది ఉరిశిక్ష పడ్డ ఖైదీలు, జీవిత ఖైదీ పడ్డ ఖైదీలని అతను మొత్తం ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో 95% పీపుల్ చెప్పింది ఏంటంటే, మేము ఆ మర్డర్ చేసేటప్పుడు కానీ, మేము ఆ పని చేసేటప్పుడు కానీ, మాకు ఎవరైనా పరిణామాలు ఇట్లా ఉంటాయని మాకు ఏమాత్రం మా మనసుకు తట్టినా, ఎవరైనా మాకు చెప్పినా మేము పని చేసేవాళ్ళం కాదు. ఆ క్షణంలో మాకేమీ జ్ఞాపకం ఉండదు. ఆ పని చేసి తీరాలనే కోరిక తప్ప ఆ పని చేసిన తర్వాత ఫలితాలు ఏంటనేటువంటి ఆలోచన అసలు నాకు కూడా రాదట. అంటే మానవ మనస్తత్వంలో ఉండేటువంటి ఏంటంటే క్షణికావేశం. ఆ క్షణికావేశంలో ఏమి కనపడదు, ఏమి వినపడదు. అప్పుడు వాళ్ళకి ఒక్కటే కనబడుతుంది, ఇది ఎంత తొందరగా పూర్తి చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, అంతే తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు. కాబట్టి దాన్నే మనం యాక్సిడెంటల్ గా జరిగేటువంటిదే, లేదా ఒక ఆవేశపూరితంగా జరిగేదని మనం చెప్తాం. ఆ క్షణం నాకు రిలీఫ్ కావాలి అంతే. అంతే. దాని తర్వాత ఏంటి అన్నది ఆ తర్వాత నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నాకు అవన్నీ ఉండదు. అసలు పర్వాలేదు. జైలుకి వెళ్తారా, ఇంకేమన్నా అసలు ఆలోచనే ఉండదు. మొన్న ఈ మధ్య ఒక హత్య చేసిన వాళ్ళని అడిగితే ఇవన్నీ నాకు తెలియదు, నాకైతే మనశ్శాంతిగా ఉంది, తృప్తిగా ఉంది. True. నాకు ఈ అడ్డం తీసే వరకు నాకు మనశ్శాంతిగా లేదు. కొందరు హత్యలు చేసిన తర్వాత కనీసం రిగ్రెట్ అన్నది లేదండి. మేము ఉండదు ఉండదు. రిమోర్స్ అన్నది లేదు. ఎందుకంటే మేం చేసింది కరెక్ట్, ఎందుకంటే Yes. మేము ఇంకా భరించలేము అది. అన్న ఒక కంక్లూజన్ కి వస్తారు కాబట్టి వాళ్ళు చేసేస్తారు. Yes. తర్వాత ఏంటి పరిణామాలు కూడా ఆలోచించరండి, అంతే. ఆ క్షణిక ఆవేశం దాంట్లో మర్డర్ చేస్తారు అంతే. ఇప్పుడు మనం అంతకుముందు యూపీలో చూసుకుంటే ఈ హస్బెండ్ వైఫ్ పెళ్ళయింది రీసెంట్ గా. ఆ అమ్మాయికి అంతకుముందు ఉన్న అఫైర్ ఉండింది ఒక అబ్బాయితో. ఆ బాయ్ ఫ్రెండ్ కలవగానే ఏం చేశారు వీళ్ళు, మద్యం మత్తులో హస్బెండ్ ని చంపేసి డ్రమ్ లో బాడీ వేసి సిమెంట్ Cement వేశారు. వేశారు. మనందరికి తెలుసు ఉదాంతమే. Yes. ఏంటి అంటే వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఈ మద్యపానం ఇవన్నీ కూడా, డ్రగ్స్ కూడా ఈ మధ్య NDPS యాక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినా డ్రగ్స్ వీళ్ళు యాక్చువల్లీ డ్రగ్స్ మత్తులో ఇవన్నీ చేస్తున్నారు. Yes. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్. డ్రగ్సే కావచ్చు, లేదు డబ్బులు అయి ఉండొచ్చు, ఆస్తులు అయి ఉండొచ్చు, క్షణికావేశం అయి ఉండొచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ వై దిస్ ఉమెన్ ఆర్ యాక్చువల్లీ కమిటింగ్ దీస్ క్రైమ్స్ అండి. ఒక నేషనల్ సర్వే ఏం చెప్పిందంటే, ఒకప్పుడు ఒక 15-20 సంవత్సరాల క్రితం విర్జినిటీ కోల్పోయే వాళ్ళని లెక్క తీసుకుంటే జెంట్స్లో దాదాపుగా మ్యాక్సిమం పర్సెంటేజ్ ఉండేవాళ్ళు, లేడీస్లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడున్న అవకాశాలు కానీ పరిస్థితులు కానీ చాలా తక్కువగా ఉండేవి వాళ్ళకి. ఇప్పుడు తీసుకుంటే, ఈ రోజులు లెక్క తీసుకుంటే సుమారుగా బాయ్స్లో అయితే మేల్స్లో 95% ఆఫ్ ది పీపుల్ బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ వాళ్ళ విర్జినిటీ కోల్పోతున్నారు. ఆడవాళ్ళలో కూడా అది 68%కి వచ్చిందని చెబితే చాలా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చాలా మందికి పెళ్లిళ్ళు చాలా లేటుగా అవుతున్నాయి. ఇప్పుడు అంతా ఉద్యోగాల్లో చేరిపోయే వాళ్ళంతా కూడా 30 తర్వాతనే మ్యారేజెస్, 28, 30 తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటారు. ఈ 28, 30 ఇయర్స్ దాకా వాళ్ళు వెయిట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నారు. రెండోది మెచ్యూరిటీ తొందరగా వాళ్ళకి, Yes. ఆడపిల్లల్లో కూడా తొందరగా వాళ్ళు ఇప్పుడు 8 years 9 years లోపలనే మెచ్యూరిటీ అవుతుంది. అంటే వాళ్ళకి ఒక రకమైన ఈ సెక్సువల్ ఆలోచన ఏదైతే ఉందో ఒక 10-12 సంవత్సరాలకు బయలుదేరితే 20-30 ఏళ్ల దాకా అది కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంతకాలం వాళ్ళు అది లేకుండా ఉండడం చాలా కష్టమైపోతుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిణామాలు కూడా వాళ్ళు దారి తీసి ఫ్రెండ్ సర్కిల్ అట్లా తయారైపోయి ఇప్పుడు ఐటీ రంగంలో ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది కలిసి వాళ్ళు Yes. ఒకే రూమ్ లో ఉండడం, ఒకే ఇంట్లో ఉండడం అనేది Ah, correct. చాలా కామన్ గా జరుగుతుంది. అక్కడ అన్ని అయిపోతున్నాయి.
ఏది మిగలటలేదు, అన్నీ అయిపోతున్నాయి. ఫ్రెండ్షిప్ అనే పేరు పెడుతున్నారు తప్ప ఆ ఫ్రెండ్షిప్ కొంచెం అది పల్చటి తెరలాగా ఉంటుంది. ఆ తెర ఏమాత్రం తొలగినా ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ కాస్త అది కలిసిపోయి ఇద్దరు కూడా సహజీవనం చేసేటువంటి స్థితికి చేరిపోతున్నాయి. ఇలాంటి వల్ల కూడా ఏమవుతున్నాయంటే మ్యారేజ్ కన్నా ముందే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొక సంబంధాలు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి 1, 2, 3 ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, సంబంధాలు పెరిగిపోయినాయి. తర్వాత మ్యారేజ్ అయింది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ ఉండటం వల్ల వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళతో ఇప్పుడు రోజు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఏమవుతున్నాయంటే ఎక్కడ చిన్న భావన కలిగిన ఆ భార్యాభర్తల మధ్య ఏ చిన్న డిఫరెన్సెస్ వచ్చినా వెంటనే అవతల వాళ్ళ మీదకి మనసు పోవడం, అవతల వాళ్ళు దానికి అంటే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు దాన్ని ఓదార్పుగా ఇంకా కాస్త దాన్ని పెద్దది చేయడం, తద్వారా ఆ గ్యాప్ ఎక్కువ అవడం, దాని ద్వారా పాత వాళ్ళని కలుసుకోవడానికి అవకాశాలు ఏర్పడటం, ఇవి కూడా జరుగుతున్నాయి. ఇంకోటి ఉమ్మడి కుటుంబాలు. మెయిన్గా మన దగ్గర జరుగుతున్న, మన భారతదేశంలో జరుగుతున్న వ్యవస్థలో వచ్చిన మార్పు ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నంత కాలం ఇట్లాంటి విషయాలు చాలా తక్కువగా జరిగినాయి. మగవాడు తప్పు చేసినా, ఆడవాడు తప్పు చేసినా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి బుద్ధి చెప్పి, అలా కాకుండా ఇలా వెళ్ళమని చెప్పేటువంటి వాళ్ళు ఆ దారిలో వెళ్లే ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఏముంది, భార్యాభర్త పిల్లలు తప్ప ఇంకొకరు ఉండడానికి వీల్లేదు. కండిషన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి మొట్టమొదటి కండిషన్ అత్తామామలు ఉండడానికి వీల్లేదు, ఆడపడుచులు ఉండడానికి వీల్లేదు. ఇలాంటి కండిషన్స్ అన్ని ముందు పెట్టిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు సార్? వాళ్ళ తర్వాత ఇలాంటివన్నీ జరుగుతున్నాయని భయపడుతున్నారు కదా, మరి అందుకే అడుగుతున్నారు. కరెక్టే, తర్వాత జరుగుతుంది. ఇప్పుడు అంతకన్నా ఘోరం జరుగుతున్నాయి కదా. అంతకన్నా ఘోరాలు జరుగుతున్నాయి అంటే ఆ రోజుల్లో కనీసం పెద్దవాళ్ళు మందరించి ఏదో రకంగా ఇద్దరికి బుద్ధి చెప్పేవాడు. ఒక ఆడపిల్లకే కాదు మగపిల్లలు కూడా బుద్ధి చెప్పేవాడు. చెప్పడం కరెక్ట్ కాదురా, నీ భార్య అంత మాత్రంలో హింస పెట్టకూడదు, నువ్వు బాధ పెట్టకూడదు అని చెప్పినటువంటి అత్తగారులు మామగారులు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. అందరూ లేదని చెప్పడానికి వీలేదు. కొంతమంది స్వార్థపరులు పిల్లల్ని మగ పిల్లల్ని వెనకేసుకొచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ కొంతమంది చాలా మంది మాత్రం అలా చెప్పారు. అందుకే ఆ రోజుల లోపల మీకు డైవర్స్ కేసులు కూడా చాలా తక్కువ. ఇప్పుడు డివోర్స్ కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి వాస్తవంగా. ఇంకోటి డివోర్స్ కూడా వెంటనే డివోర్స్ కి అప్లై చేస్తే వెంటనే డివోర్స్ వచ్చే పరిస్థితి ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయి. మనకు లెంతీ ప్రొసీజర్, మినిమం 6 months కలిసి ఉండమని చెప్పి, లేకపోతే ఆ తర్వాత కూడా అడ్వకేట్లు కూడా దాంట్లో మిత్రులు ఏమనుకోకపోతే కొందరు అడ్వకేట్లు కూడా దానికి సహకరిస్తున్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఇంకా పెంచి పోషించి దాన్ని దూరం లాగేసి వాళ్ళ స్వార్థం కోసం కూడా ఉపయోగించుకుంటున్న వాళ్ళు కొందరు ఉన్నారు, అందరు కాదు కొందరు ఉన్నారు. ఇలాంటి అన్ని కారణాలు వీటికి ఒకదాని కూడా తోడవడం వల్ల ఈ రకమైన పరిస్థితులు వచ్చాయని మనం అనుకోవడానికి ఆస్కారం. మేడం, యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ గా మరి చూస్తున్నారు, గత 15-20 రోజుల నుంచి ఒక్కదాని తర్వాత రోజుకు 4 సంఘటనలు జరుగుతున్నాయి. హస్బెండ్స్ చంపాడు, హనీమూన్ తీసుకెళ్లి ఒకరు, పెళ్లి అయ్యే తర్వాత 2 రోజులకే ఇష్టం లేదని చెప్పి ఒకరు, మొన్న యూపీలో అయితే ఫస్ట్ నైట్ రోజే బెదిరించిందంట, నేను నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తాను, నిన్ను నాకు మేనలతో సంబంధం ఉంది, చెప్పామంటే చంపేస్తానని. అంటే యాజ్ ఎ కౌన్సిలర్ గా ఎందుకు ఇవన్నీ పెరుగుతున్నాయి అనుకున్నా, దీనికి ప్రభుత్వం నుంచి ఏమన్నా అంటే చట్టాలు కానీ ఇలాంటివి ఏమైనా రావాలనుకుంటున్నారా? ఫైనల్ గా ఏం చెప్తారు? చట్టాలు వచ్చినా ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు ఆడమగ తేడా లేకుండా ఇద్దరూ కూడా నేరాలు చేస్తున్నారు కాబట్టి, హత్యలు చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి సమానమైన శిక్షలు ఉంటాయి అనేటువంటి చట్టాలు తీసుకొచ్చారే అని అనుకోండి, అది అంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే కుటుంబ పరంగా ప్రతి కుటుంబంలోకి ఒక గవర్నమెంట్ కానీ ఒక చట్టం కానీ వచ్చి ఏమీ చేయలేదు. ఎన్ని జనరేషన్స్ మారినా కూడా ఇది మనుషుల యొక్క ఆలోచనల్లోనే మార్పు రావాలి, కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి, తర్వాత వివాహ వ్యవస్థలో మార్పు రావాలి, భర్త భార్య కుటుంబం అంటే విలువలు తెలుసుకోవాలి, తర్వాత తెలియచెయ్యాలి అని పెద్దల్ని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న పెద్దలు వాళ్ళకే సరిగ్గా తెలియటం లేదు. ఇప్పుడున్న పిల్లలకి ఏం నేర్పిస్తారు అని అంటే వాళ్ళ వెనక తరం వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తే కూడా వినే స్థితిలో లేరు. కాబట్టి ఇది 2 కోణాలుగా నేను చెప్తాను. ఒకటి వాళ్ళ విజ్ఞతకే వదిలేయడం, రెండోది ఇలాగే స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకుంటూ పోయారనుకోండి, ఇంట్లో పెట్టండి అని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు మళ్ళీ నేరాలు పెరుగుతూ ఉంటాయి. ఎటు తిరిగి వాళ్ళు చేయాలనుకుంటే చేసేస్తారు, లేదు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా విజ్ఞతగా విచక్షణగా ఆలోచించి, ఒక మనిషి పుట్టాడు అంటే ఎలా పుడుతున్నాడు? తల్లి తండ్రి ఉంటే పుడతారు, మరి తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, సమాజంలో అనేక కోట్ల మంది మనుషులు ఉంటారు. నీకు అసలు ఎవరితో పడకపోతే ఎలా కుదురుతుంది? నువ్వు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తావు, నువ్వు స్టడీస్ చేస్తావు, చదువుకుంటావు, అక్కడికి వెళ్తావు వస్తావు, వచ్చినప్పుడు నువ్వు అంత చదువుకున్నావు అంటే నేను చదువుకున్నది దేనికి? నేను ఒక జాబ్ చేసి సంపాదించి నన్ను నేను పోషించుకుని నేను బ్రతకడానికి, నాకు ఇష్టం వచ్చినట్టు నాకు కావాల్సినట్టు అని అనుకుంటున్నారు. కాబట్టి కోపం వస్తే నేను చంపేస్తా, కోపం వస్తే నేను ఇంకోటి చేస్తా, కోపం వస్తే నేను వెళ్ళిపోతా, ఇంకో కోపం వస్తే నేను చచ్చిపోతా. అంటే నీకు సహనం అనేది లేదు, ఓర్చుకోవడం అనేది లేదు, క్షమించడం అనేది లేదు, జాలి అనేది లేదు, ప్రేమ అనేది లేదు, ఒక వ్యవస్థ మీద నీకు విలువ అనేది లేదు. ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటారో ఏ ఒక్క వ్యక్తి అయినా నేరాలు ఘోరాలు అన్నీ ఆగుతాయి.
Yes. ప్రేమ విశ్వ ప్రేమ అని చెప్తారు. ఆ ప్రేమ అనేది ఉంటే విశ్వాన్ని జయించవచ్చు. మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఏది కావాలో వాళ్ళ విచక్షణకే మనం వదిలేద్దాం. సార్, మరి లాపరంగా చూసుకుంటే ఫైనల్ గా మహిళలకే చట్టాలు అనుకూలంగా ఉన్నాయి, పురుషులకి అయితే ఏమీ లేవు అంటున్నారు. రీసెంట్ గా ఒకటి చూసాం మనం, వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ఫోన్ ట్రాప్ చేసినందుకు హస్బెండ్ ని కోర్టు కూడా ఏంటంటే వైఫ్ యొక్క ప్రైవసీని అడ్డుకోవడానికి మీకు రైట్స్ లేవు అన్నారు. అంటే ఆమె ఆల్రెడీ అప్పటికే అఫైర్ లో ఉంది, అయినా సరే అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చట్టాలు కూడా మాకే ఉన్నాయి, మా వైపే ఉన్నాయి, సో అందుకే మేము ఇలా ఉన్నాము, పురుషులకు ఏమీ లేవు అన్నట్టుగా మెన్స్ కూడా అంటున్నారు. వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి చట్టాలు, మాకేమీ లేవు, మేము గమ్మునండి పోలీస్ స్టేషన్ కూడా ఎక్కలేము, మాకు ఎక్కినా కూడా అయ్యో ఆడవాళ్ళు, అయ్యో మహిళ చనిపోయింది, అయ్యో ఆమెను కొట్టావా అని అంటారు తప్ప మా వైపు ఎవరు మాట్లాడరు అనే ఒక ధోరణి అయితే ఉంది. దానికి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? అంతకుముందు సెక్షన్ 497 అడల్టరీ ఉండింది. ఈ అడల్టరీలో ఏంటి అంటే, ఒక భార్య ఒకవేళ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే భర్తకి రైట్ ఉండేది ఏంటి, ఆ భార్య ఎవరితో అయితే ఎఫైర్ చేసిందో ఆయన పైన చట్టరీత్యా యాక్షన్ తీసుకోవడానికి. కానీ ఆయన మన సిజే ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ గారు ఉన్నప్పుడు దీన్ని టోటల్గా డిలీట్ చేశారండి, సెక్షన్ తీసేశారు. సో ఉన్న ఒక్క చట్టం అంటే ఏంటి, ఇప్పుడు ఒక మ్యారేజ్లో విలువ లేదా, ఒక హస్బెండ్ ఏంటి మ్యూర్లీ హిస్ జస్ట్ అ పాన్, అది కాదు కదా. భర్త అన్న తర్వాత భర్తకు కూడా భార్య పైన కొన్ని రైట్లు ఇవ్వాలి. మీరు ఇందాక అన్నట్టు ఆ టెలిఫోన్ యాక్సెస్ కూడా లేదు అంటే భార్య ఏదైనా చేయగలదు. భార్యకి మీరు ఇంతగా మీరు ఎంకరేజ్ చేస్తే మరి ఇట్లాంటి మర్డర్స్ అవ్వకుండా ఇంకేమవుతాయండి, అంతే కదా. భార్య వైపే అన్ని చట్టాలు ఉండడం అన్నది చాలా తప్పండి. అందుకని ఏంటి, ఎస్పెషలీ ఒక మైనర్ లా అన్నది తీసుకురావాలి, ఒక మైనర్ యాక్ట్ తీసుకురావాలి. ఈ మైనర్ యాక్ట్ దేనిపైన అంటే, ఒకవేళ భార్య అయ్యుండి పెళ్ళి అయిపోయి భార్య గనక భర్తని చంపితే మాత్రం హ్యాంగ్ అంటిల్ డెత్ అన్న ఒక స్పెషల్ లా తీసుకొని రావాలి. భార్య కాకుండా వేరే వాళ్ళు చంపడానికి ఇవన్నీ 302 ఇవన్నీ ఉన్నాయండి. 302 ఐపీసీ కాకుండా నేను అనేది ఏంటంటే, ప్రతి భార్యకు కూడా భయం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ఫ్యామిలీ లైఫ్లో ఇది చేయకూడదు అని భయం రావటానికి. అంతకుముందు నిర్భయ యాక్ట్ ఉండింది, 2012లో నిర్భయ యాక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత 376 టోటలీ ఆఫ్ ఐపీసీ టోటలీ దాన్ని రీరైట్ చేశారు, అమెండ్ చేశారు. ఇప్పుడు 376 రేప్స్ అంటేనే భయపడుతున్నారు. సో ఇట్లాంటి ఒక స్పెషల్ మైనర్ యాక్ట్ని తీసుకురావాలి. ఎస్పెషలీ అ లా బిట్వీన్ అ వైఫ్ అండ్ అ హస్బెండ్ ఇన్ కేస్ ఇఫ్ అ వైఫ్ ట్రైస్ టు కిల్ ద హస్బెండ్. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ని చంపాడు అనుకోండి, 498A ఉంది, తర్వాత 304 ఆఫ్ ఐపీసీ ఉంది. డౌరీ డెత్ అని ఒక ప్రత్యేకమైన చట్టం ఉందండి, డౌరీ డెత్ అని 304 ఆఫ్ ఐపీసీ. ఇట్లాంటి ఒక చట్టం ఆడది గనక మగవాడిని చంపితే ఒక చట్టం తెచ్చేదాకా ఈ చంపే వాళ్ళకి భయం అన్నది ఉండకుండా పోదండి. అట్లాంటి చట్టాలు తీసుకురావాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెస్ట్రన్ కంట్రీస్ లో ఈ సమస్యలన్నీ వాళ్ళు అధిగమించి చివరికి ఏం చేశారంటే, పిల్లలతో పడ్డారు బాధలు. వాళ్ళు పిల్లల్ని పెంచి పోషించి చివరికి వాళ్ళు వీళ్ళని కాదని వెళ్ళిపోవడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం, రకరకాలన్నీ చూశారు. అందుకే 14 ఏళ్ళకి పిల్లల్ని వదిలించుకోవడం మొదలుపెట్టేశారు. బయటకు పంపించేస్తారు, ఎవడు బతుకు వాడు బతుకుతారు, దాంట్లో 4-5% వెనక్కి వస్తారు, 95% అసలు వెనక్కే రారు, ఎవడు లైఫ్ వాడు గడుపుతారు. అలాగే మ్యారేజ్ కూడా ఎంత ఈజీ చేశారంటే, ఉంగరం పెడితే పెళ్లి, ఉంగరం తీస్తే విడాకులు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్కొక్కరి జీవితంలో కనీసం 10-20 మ్యారేజ్లు చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే కలుపుకున్నంత సేపు మాత్రం ఖచ్చితంగా నిజాయితీగా ఉంటారు, కమిటెడ్ గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఈ ఒక సంవత్సరం ఉన్నా, 6 నెలలు ఉన్నా, 2 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు ఉన్నా, ఒక్కసారి వాళ్ళు కాదనుకుంటే వెంటనే వాళ్ళు ఎక్కువ ఇలాంటివి చేయరు. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, వీళ్ళు వెనక ఒకటి చేయడం, వాడు ముందు ఒకటి చేయడం, ఇలాంటివన్నీ జరగవు. నాకు ఇష్టం లేదనుకుంటే వెంటనే ఉంగరం తీసి అక్కడ పెట్టేస్తారు, వాడి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంత సులభమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. బహుశా మన దగ్గర స్వేచ్ఛ లేకపోవడం వల్ల కూడా, అంటే అటువైపు పరిణామాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది. అంటే ఇట్లాంటివన్నీ వాళ్ళు భరించి చివరికి అలాంటి చట్టాలు చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఈ రకమైన ప్రాబ్లం లేదు. పురుషుడికి స్త్రీకి మధ్యలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇలాంటివన్నీ అక్కడ లేవు. అందరూ కూడా స్వేచ్ఛ ఇద్దరు అనుభవిస్తున్నారు. ఇద్దరు 14 ఏళ్ళకి వెళ్ళిపోతారు. అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమందితో కలిసారు, ఎవరు అసలు నీ పూర్వకాలం ఏంటి, నీ గతంలో ఏంటని ఎవరు గతం గురించి ఆడాడు. ఈ రోజున మన ఇద్దరం కలిసి ఉంటున్నాం, ఈ రోజు నుంచి ఎప్పటిదాకా కలిసి ఉంటాం, అప్పటిదాకా నువ్వు నాకు నేను నీకు లాయల్గా ఉండాలని ఒకే పదంతో వాళ్ళు ముందుకు వెళ్తారు. బహుశా మన భారతదేశం కూడా పాశ్చాత్య నాగరికత వైపు వెళ్తూ ఆ పరిణామ క్రమంలో మనం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు ఈ జీవ పరిణామ క్రమంలో మెల్లమెల్లగా ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ చాలా మనకు వచ్చేసాయి. ఈ కల్చర్, వివాహ వ్యవస్థ కూడా మెల్లగా అదే కల్చర్ వచ్చేస్తుంది. దానికోసమే ఇప్పుడు ఇది అవుతున్న ఈ స్ట్రగుల్ అంతా దానికోసమే. ఇమడలేకపోతున్నాను,
అంటే చంపేయడము, నాకు స్వేచ్ఛ కావాలి, ఈ స్ట్రగుల్ అంతా దేనికి అని అంటే దానికే. మెల్లగా వెస్ట్రన్ కల్చర్ సైడ్ మనం వెళ్ళిపోతున్నాము. సో ఓకే, వెల్కమ్ చెప్దాం దానికి కూడా. ఇన్ని పరిణామాలు జరిగినాయి, పోనీ ఈ చావులొద్దు, ఆత్మహత్యలొద్దు, చంపేయడాలొద్దు, మీకు ఎలా కావాలంటే అలా ఉండండి అని వదిలేస్తారా? మన చట్టాలు కానీ, మన గవర్నమెంట్స్ కానీ, మన సాంప్రదాయాలు, ఆచారాలు, మన హిందూ ధర్మం ఏదైనా కూడా ఏమి యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి మనం. మేము ఫైనల్ గా క్వశ్చన్ చెప్పండి, క్లోజ్ చేసేద్దాం డిబేట్ మనము. ఫైనల్ గా ఏంటంటే, కొంతమంది మాట్లాడినప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మాకు చాలా భయం వేస్తుంది, తల్లులు కూడా చెప్తున్నారు మా పిల్లలకి అసలు పెళ్లి చేయి, మా అబ్బాయిలకి ఇలానే ఉంచేసుకుంటాం, పెళ్లి చేసి ఆమె ఎవరినో తీసుకొచ్చి ఆమె ఏదో చేసి ఈ ఇబ్బందులు ఎందుకని భయపడుతున్నారు. మరి దీన్ని టార్గెట్ గా తీసుకుని ఆడపిల్లలు ఇంకా డిమాండ్ చేస్తారా, ఇంకా వీళ్ళు ఇంకా అంటే రెచ్చిపోతారా అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? ఎవరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. కెమెరా ముఖంగా నేను ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. అమ్మ, మీరు ఎవరిని చంపొద్దు, ఎవరిని ఇష్టపడద్దు కూడా. అమ్మ నాన్న చూపించిన సంబంధం చేసుకోవద్దు, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు. వెస్ట్రన్ కల్చర్ని ఇన్వైట్ చేసుకోండి. మీకు ఈ 10 రోజులు ఒకరితో ఉండాలని ఉందా, ఉండండి. అరే అలాగే అబ్బాయిలు కూడా మీకు ఇష్టం లేకపోతే ఆ 11వ రోజు ఇంకొకరితో వెళ్ళిపోండి. లేదు 1 year ఉంటారా, ఉండండి, వెళ్ళిపోండి. ఇప్పుడు వాళ్ళకి 3 వైఫులకి 4 వైఫులకి పుట్టిన పిల్లల్ని కూడా పెంచుకుంటున్నారు మరి వెస్ట్రన్ కంట్రీస్లో. మరి దాన్ని ఏం చేస్తారు? కనదలుచుకుంటే అలా పెంచుకోండి. యువర్ చిల్డ్రన్, మై చిల్డ్రన్ విత్ ప్లేడ్ అవర్ చిల్డ్రన్ అంటారు. లేదు అనుకుంటే ఇద్దరు అనుకుని కనీసం ఆ విషయంలో, ఎందుకంటే ఒక జీవి వచ్చేస్తుంది బయటికి. కాబట్టి వద్దు అనుకుంటే ఇద్దరు వద్దు అనుకోండి, కలిసి జీవించండి, ఎంతకాలం ఉంటే అంతకాలం విడిపోండి. ఇది మీ తల్లిదండ్రులకి కానీ, మీకు కానీ, అదర్ పార్టీస్కి కానీ ఎవరికి కూడా ఇది ఎటువంటి ప్రాబ్లము తీసుకురాదు. హత్యలు, ఆత్మహత్యలు అన్నీ ఆగిపోతాయి. సో ఏది ఏమైనా మనం మామూలుగా కూడా ఫారెన్ ది కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతారు కొన్ని విషయాల్లో. సో ఫైనల్ గా ఏంటంటే, ఇలా ఎందుకు ఈ విషయంలో కూడా ఇలా ఎందుకు ఫాలో అవ్వకూడదు? It cannot be done here in India. As per law, the institution of marriage has sanctity. ఆ sanctity అన్నది మెయింటైన్ చేయలేం. sanctity అన్నది విరిగిపోతుంది. కాబట్టి దో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ లీగల్ హియర్ ఇన్ ఇండియా, ఇట్ హస్ బీన్ లీగలైజ్డ్. కానీ ఇందాక మేడం చెప్పినట్టు, సార్ చెప్పినట్టు, ఇట్ కెనాట్ బి అడాప్టెడ్ ఇన్ ఇండియా. ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఎందుకంటే The laws will not permit. మన ఇండియాలో హత్యలు, ఆత్మహత్యలు ఈ రకంగా జరుగుతుంటే ఇండియాకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఆల్రెడీ. అమ్మో, ఇక్కడ భర్తలను చంపుతారట, భార్యల్ని చంపుతారట, లేదా అత్తలను చంపుతారు, కూతుళ్ళని, పిల్లల్ని, కొడుకుల్ని అందరినీ చంపేస్తారట అని ఒక ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. మన హిందూ దేశం అనుకోండి, భారతదేశం అని ఎంత మంచి, అందరూ వచ్చి మన కల్చర్ని ఇష్టపడతారు. అలాంటిది మన కల్చర్ ఎటుపోతుంది? ఇలా చంపుకుని చచ్చిపోవడం కంటే ఆదివాసుల్లాగా మనకి ఇష్టమైన వేలో జీవించడం అనేది తప్పు కాదు. అలా ఇంకా ఎన్నో, ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ దానికి కూడా, అక్రమ సంబంధాలకి ఒక చట్టం చేసినప్పుడు దాన్ని కూడా ఎంతమంది గౌరవించారు? అక్రమ సంబంధంలో ఉంటూ మళ్ళీ హత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? దీనికి జవాబు ఎవరు చెప్తారు? ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వీళ్ళు దాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తారు అనేది ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది. అందుకని ఎవ్వరు ఎవరిని చంపుకోవద్దు, మీ ఇష్టంగా బ్రతకండి, కనీసం చావులను ఆగుతాయి అనేది నా అభిప్రాయం. సహజీవనం అనేది ఇండియాలో ప్రవేశించింది ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక్కసారి మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేకపోతే హైటెక్ సిటీలోకి వెళ్తే లక్షల మంది సహజీవనం చేస్తున్నారు. 2 అబ్బాయిలు ఒక అమ్మాయి, లేక 2 అమ్మాయిలు ఒక అబ్బాయి, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, ఇట్లాగా రకరకాల కాంబినేషన్స్ నడుస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ నుంచి ఆ ఇంట్లోకి ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు, ఆ ఇంట్లోకి ఇట్లా. అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నవన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఎక్కడ దాకా చేస్తున్నారంటే, మ్యారేజ్ దాకా దీన్ని ఒక స్వేచ్ఛా విశృంఖలం చేసుకొని తర్వాత మ్యారేజ్లోకి వెళ్ళిపోతున్నారు. మ్యారేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ బంధాలు తెగిపోవడం లేదు, ఈ బంధాలు వెంటాడుతున్నాయి. ఆ బంధం లేక ఈ బంధం సరిగ్గా లేక రెండింటి కాకుండా అటు ఇటు కానటువంటి ఒక త్రిశంకుడు స్వర్గంలో ఉన్నాం మనం. మన వైవాహిక సంబంధం అనేది చాలా గొప్పది అనేది మన మతాలు చెప్పుకుంటున్నాయి. కానీ ఆ గొప్పతనం ఎప్పుడు ఉంటుందంటే, ఆ పవిత్రత ఇద్దరిలో ఉన్నప్పుడు, ఇద్దరు దాన్ని అంత పవిత్రంగా భావించినప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ దానికి తూట్లు పడిచాయి. ఇప్పుడు ఈ చదువు, ఈ ఆర్థిక స్వావలంబన, ఇద్దరు సమానం అనేటువంటి తత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ సమానం అనేది మగవాడికి కన్నా ఆడవాళ్ళు ఇంకా దాన్ని ఎక్కువగా దూసుకెళ్లే అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఇంతకాలం మేడం చెప్పినట్టుగా ఒక దాంట్లో ఉండిపోయారు, ఒక కోణం దాంట్లో ఒక గోలో ఉన్నట్టుగా ఉండిపోయారు. ఒక్కసారి బయటకు వచ్చేసరికల్లా ఆ విజృంభించడం ఎట్లా అంటే, ఆ స్వేచ్ఛకి అంతులేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇంతకాలం వాళ్ళు అనుభవించలేదా, మనం ఎందుకు అనుభవించకూడదు, చూద్దాం పట్టండి అని చెప్పి ఈ రకమైన స్వేచ్ఛ పెరిగింది. ఇది ఆగడం చాలా కష్టం. ఇది వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతోంది, దాన్ని ఆపడం చాలా కష్టం. చట్టాలు ఆపలేవు దీన్ని. మళ్ళీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి పెద్దల మాట ఏదైనా వినగలిగే పరిస్థితి ఉంటే ఇవాళ వినగలిగేవాడు లేడు. టీచర్లని పిల్లలు కొడుతున్నారు, ఎంతమంది కొడుతున్నారు మనం చూస్తున్నాం కదా, మనమే చేసాం కదా, వీడియోలు చాలా చేసాం కదా. పిల్లలు పోయి టీచర్లను కొట్టే పరిస్థితి ఏర్పడి
పిల్లలు పోయి తల్లిదండ్రులను చంపేటువంటి పరిస్థితి ఏర్పడి ఇంత బాధాకరమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత పెద్దలకు ఒక విలువ అనేది లేకపోయినప్పుడు ఎవరికి వాడే స్వేచ్ఛను తీసుకున్నప్పుడు ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం అనేది చాలా కష్టం. చట్టాలు దీన్ని ఆపడం చాలా కష్టం. ఖచ్చితంగా దీనికి ఎక్కడో దగ్గర ఇక స్వేచ్ఛ వదిలిపెట్టడమే మంచిదేమో అనేది మేడం అనే ఆలోచనకే మనం చెప్పినా చెప్పకపోయినా అటువైపు పోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైనా వీడియో చూస్తే పేరెంట్స్ కూడా ప్రెషర్ పెట్టకండి పిల్లల మీద. ఇన్ కన్క్లూజన్ అండి, Yeah. ఇండియాలో డివోర్స్ లాస్ షుడ్ ఆల్సో బి రిలాక్స్డ్. ఇప్పుడు ఇస్లామిక్ షరియా ఉంది. వాట్ ఈస్ ఇస్లామిక్ షరియా? ఇట్స్ అ పర్సనల్ లా. పర్సనల్ లా రికగ్నైజ్డ్ బై ద లా ఆఫ్ ద నేషన్. అక్కడ ఇస్లామిక్ షరియాలో డివోర్స్ అన్నది చాలా ఈజీ, మ్యారేజ్ కూడా అన్కాంప్లికేటెడ్. అదే విధంగా మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కానీ తీసుకుంటే డివోర్స్ ఇస్ లైక్ అ పనిష్మెంట్ అండి. ఇట్ ఈస్ వెరీ 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 కాంప్లికేటెడ్. వాటి నుంచి ఒక భార్య వెళ్ళి కోర్టుకి వెళ్ళి డివోర్స్ తీసుకోవాలి లీగల్ గా, బయటికి రావాలన్నా కానీ లాట్ ఆఫ్ ట్రామా, లాట్ ఆఫ్ గ్రీఫ్ అండ్ లాట్ ఆఫ్ మనీ టు బి స్పెంట్ అండి. అండ్ ఇట్ గోస్ ఆన్ ఫర్ ఇయర్స్. ఈ సిస్టమ్ ని కూడా ఇస్లామిక్ షరియా ఎట్లా అంటే దాన్ని అన్కాంప్లికేటెడ్ చేసిందో, ఇన్ హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ఈ డివోర్స్ ప్రొసీజర్స్ కూడా అన్కాంప్లికేటెడ్, వెరీ ఈజీ చేస్తే గానీ ఇవి చాలా వరకు తగ్గవండి. అంటే కుటుంబ వ్యవస్థను రక్షించాలనే ఉద్దేశంతో అంత కాంప్లికేటెడ్ గా చేశారు వాళ్ళు. చేశారు. అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు, పిల్లలు రోడ్డు మీద పడకూడదు, పిల్లలకు తల్లిదండ్రి ఇద్దరు ఉండాలి అనేటువంటి భావంతో చేశారు. కానీ అది ఈ రోజున పనికిరాని పరిస్థితి ఏర్పడింది. ఈ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ అది పనికిరాదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.